దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా పైరెత్తేటప్పుడు మంద కొడితే దాంట్లో గిడ్డి గిడ్డి ఉండేదంతా పోతుంది. మందు ఇచ్చిన బలం వస్తుంది దానికి కావాలి. ఫస్ట్ మందు ఇచ్చిన తర్వాత పైరు పెడతాను. అట్లా ఉంటుంది. అట్లా పెడితే ఏమంటే ఇంకా వేరే కుండిపోకుండా లోన్ ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడండి డిఏవి టైప్ ఒకటి వస్తుంది. దాన్ని మందు చెట్టు నాటిన మందు బోధనలో వేస్తాడు. బోధనలో టాకులు ఉంటుంది. టాకులో బోధనలో వేస్తాము. ఆ టాకులో వేస్తూనే ఉంటుంది. దానికి సపరేట్ మంది ఇచ్చేకోటి ఉంటుంది. బోధనలో టాకులోనే టాకులోనే అట్లా వేస్తుంది. ఆ మంది అంతా ఇచ్చినాక బోధలు తోలినాక ఈ పైప్ లైన్ అన్నీ వేసేసి నాడంతా బిడ్డింగ్ అంతా నానబెట్టేసేయాలి అంతా. నాటిన తర్వాత డ్రిప్ లో ఏమన్నా మందు వదులుతారా? సార్ అంతే 5 days సార్. 5 days 6 days తర్వాత ఇంకా వదులుతుంది. వాటి నుంచి స్టార్టింగ్ మందులు వస్తుంది. దీంట్లో మళ్ళీ పడతా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోకి ఏంటంటే మందు అన్నా కానీ డైరెక్ట్ మందు వదులుతా ఉంటారు. డైరెక్ట్ మందు కూడా వదులుతారు దీంట్లోకి డ్రిప్లోకి. అంకుల్ రాడిష్ విత్తనాలు ఎరువుల్లో ఎరువులంగట్లో ఉంటాయి విత్తనాలు. మనకి కావాలన్నా దొరుకుతాయి విత్తనాలు పెట్టుకుని అలా పెంచితే అవైతే 4 రోజులకి 5 రోజులు చిన్న మొలకలు వస్తాయి. వారం రోజులకు వస్తుంది. రెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. బీన్స్ ఇది బీట్రూట్ కదా? బీట్రూట్ ఒక ప్యాకెట్ తెచ్చి చూసినాను. ప్యాకెట్ తెచ్చిపోతుంటే చిన్న ఆవాల కన్నా కనెక్షన్ అంటే మాకు